నిజాంపేట మండల కేంద్రంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా హమాలి సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఫర్టిలైజర్, సిమెంట్, స్టీల్ దుకాణాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలమణి ఆధ్వర్యంలో రోడ్డును దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టామన్నారు. ఈ సమ్మెకు దుకాణదారులు సంపూర్ణ బంద్కు ప్రకటించడం జరిగిందని, 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డులో చేర్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, పెన్షన్తో సహా సమగ్ర సామాజిక భద్రతలో అందరినీ భాగస్వాములు చేయాలని, పాత పెన్షన్ పద్ధతిని పునరుద్ధరించాలన్నారు. ఎస్పీఎస్ మరియు యూపీఎస్ ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఐటియు పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హమాలి సంఘం నాయకులు బండారి నర్సింహులు, సుఖేందర్, ప్రశాంత్, జాల నర్సింహులు, రవి, భిక్షపతి, రాజయ్య పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సమ్మె కార్మికులు సమ్మెలోకి వెళ్ళారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి అని చెప్పి మరి దేశవ్యాప్తంగా సమ్మె ఉంటుండగానే మరి రాష్ట్ర ప్రభుత్వము 8 గంటల పనిని 10 గంటలకు చేయాలని చెప్పి జూలై 5 నాడు తీసుకొచ్చింది. ఒకవైపు కార్పొరేట్లకే కట్టగడుతున్నారు తప్ప కార్మికుల పక్షాన మాత్రం లేరు. ఈరోజు హమాలి కార్మికులు ఎగుమతి దిగుమతి తీసేదే వాళ్ళు, కనీసం వాళ్ళకు సంక్షేమ బోర్డులో చేర్చలేరు. ఈరోజు చాలా ఏళ్ల నుంచి హమాలి పని చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి సౌకర్యం లేకపోయినా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళను వెంటనే సంక్షేమ బోర్డులో చేర్చాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఈరోజు కార్మికులు మరి ఒక పక్క చట్టామిటలు ఆడుతుంటే మరి ప్రభుత్వం ఏమో చట్టాలు తీసుకుంటూ చట్టాల మీద చట్టాలు తీసుకొస్తుంది. మరి చట్టాలను కనుక తీసుకోకపోతే సిఐటిగా దేశవ్యాప్తంగా ఇంకా పెద్ద ఎత్తున కూడా చేయడానికి సిద్ధంగా